సందర్భంగా నిన్నటి రోజున వేలేరు మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు 2-3 వర్గాలు కలిసి ఉమ్మడిగా ఒక పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో వారు మాట్లాడుతూ అభివృద్ధి కరెన్సీ ద్వారానే అభివృద్ధి జరిగింది, గతంలో వారు మాత్రమే అభివృద్ధి చేశారు, వారు మచ్చలేని నాయకుడు అని అంటూ చాలా పెద్ద పెద్ద భారీ డైలాగులు వారు కొట్టడం జరిగింది. అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కరెన్ శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు అని అంటే గతంలో స్టేషన్ గన్పూర్లో జరిగిన అభివృద్ధిని బట్టే కరెన్ శ్రీహరి గారు గెలవడం జరిగింది. గతంలో పల్లా రాజశేఖర గారు, డాక్టర్ రాజయ్య గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గము సాగునీటిలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ అనేక రంగాలలో అభివృద్ధి చెందింది. ఆ తదుపరి కాలంలో మొన్నటి ఎలక్షన్లో కరెన్ శ్రీహరి గారికి టికెట్ ఇవ్వడం వల్ల కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని బట్టే కరెన్ శ్రీహరి గెలిపించడం తప్ప కరెన్ శ్రీహరి గొప్పతనం ఏం లేదు ఇక్కడ. తర్వాత రెండో విషయం ఏంటంటే వారు అన్నారు మేము ఉప ఎన్నికలు వేస్తే మేము ఎదుర్కొంటాం అంటున్నారు. కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటే కోర్టు తీర్పును గౌరవిస్తాం అంటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తాం అంటున్నారు కానీ మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కరెన్ శ్రీహరిని గెలిపిస్తే వారు కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల తీర్పును మీరు ఎందుకు గౌరవించట్లేదు? అయ్యో నా నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిళ్ళు కాబట్టి నేను రాజీనామా చేసిన సత్తాయిదో చూపించుకుంటా అని అనకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తా అంటున్నారు. మరి నియోజకవర్గ ప్రజల తీర్పును మీరు గౌరవించరా అని ఈ సందర్భంగా తెలుసుకున్నాం. ఆ తర్వాత వారు ఏమంటున్నారు, వేలేరు మండలంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కేవలం కరెన్ శ్రీహరి వాళ్ళ కృషితోనే జరిగిందని అంటున్నారు. ఇదిగో ఇక్కడ జీవో కాపీ ఉన్నది, జీవో కాపీ ఇది జీవో 19. ఈ డేట్ ఎప్పుడు 12/1/2022. ఈ జీవో కాపీ మీద డాక్టర్ పల్లా రాజశేఖర గారి పేరు ఉంటుంది. ఇది కేవలం ఈ వేలేరు మండలం కానీ 103 కోట్ల ప్రాజెక్టుతో ఈ ఏరియా అంతా సస్యశ్యామలం అవుతుంది అని అంటే కేవలం పల్లా రాజశేఖర గారి కృషి వల్లనే ఇది జరిగింది అనే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుర్తు చేస్తా ఉంది. ఆ తర్వాత వారు అంటున్నారు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో కరెన్ శ్రీహరి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్తున్నారు. మీ గుండెల మీద చేసుకోండి, ప్రజల్ని ఇంకెంతకాలం మీరు మోసం చేస్తారు? సంక్షేమ పథకాలు నిజంగా ఇక్కడ అమలు జరిగేది ఉంటే మీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి వారు ప్రచారం చేశారు. మా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర మోడల్ని ఇక్కడ ఢిల్లీలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అని చెబితే ఢిల్లీ ప్రజలు నమ్మకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసినాం, మా ఢిల్లీ ప్రజలు కూడా మోసం చేస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పంపించడం జరిగింది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కావట్లేదా? మీరు అంటున్నారు అనేక సీసీ రోడ్లు వేస్తున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. మీరు సీసీ రోడ్లు వేసినా బిల్డింగ్లు కట్టినా ప్రజలు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ తర్వాత మీరు గతంలో మొన్నటి వరకు ఇంద్రమ్మ ఇండ్లు చెప్పారు. మీ ఇంద్రమ్మ ఇండ్లలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు మాత్రమే మీరు ఆ కమిటీ సభ్యులలో ఉన్న వారికి మాత్రమే ఇంద్రమ్మ ఇండ్ల పేర్లు వచ్చేటట్టు మీరు చేశారు. మీకు కావాలంటే మేము పత్రికా మిత్రులకు ఆ వివరాలు మేమన్నీ బయట పెడతాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్ని మీరు మోసం చేయకండి, మీరు మోసం చేసిన వారికి సరిపోతుంది. తర్వాత మూడో విషయం ఏంటిది, కాంగ్రెస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ మల్కిరెడ్డి రాజేష్ రెడ్డి గారు, ఆ తర్వాత మండల సమన్వయ కమిటీ సభ్యులు మాజీ జడ్పీసీ కీర్తి వెంకటేశ్వర్లు గారు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మొన్నటి దినాన కేసీఆర్ గారిని కలిసి రేపో మాపో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి కూడా వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే పురోగమనం వైపు వెళ్ళాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అనేక మంది సీనియర్ నాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు, ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు అనే దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన 2 సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడమే నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తాను. ఆ తర్వాత ఇంకా రానున్న రోజులలో ఖచ్చితంగా
బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ చెందినటువంటి పెద్ద పెద్ద లీడర్లు రాబోతున్నారు. వేలేరు మండల కేంద్రంలో ఇంకో 2-3 లీడర్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. జై తెలంగాణ.